తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రూప్ 3 అభ్యర్థులకు కీలక సమాచారం. ఈ రోజు నుంచి గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ప్రకటన ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమం జరగనుంది. వెరిఫికేషన్ కేంద్రంగా సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంను అధికారులు నిర్ణయించారు. ఇక ఈ రోజు 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో గ్రూప్ 3 మెరిట్ లిస్ట్ లో స్థానం సంపాదించిన అభ్యర్థులు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. గత సంవత్సరం నవంబర్ 17 మరియు 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించబడిన విషయం కూడా తెలిసిందే. మొత్తం 1365 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష ఫలితాల అనంతరం ఇటీవలే టీజీపీఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు ఆ మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ అసలు సర్టిఫికేట్లను వెరిఫికేషన్ కు తీసుకురావాలి. అందులో విద్యార్హత సర్టిఫికేట్లు, కుల ధ్రువపత్రం, జనన సర్టిఫికేట్, ఆధార్ మరియు రిజర్వేషన్ సంబంధిత పత్రాలు ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే అభ్యర్థులు తుది ఎంపిక ప్రక్రియకు అర్హులవుతారు. అధికారులు ఇప్పటికే అభ్యర్థులకు మెయిల్ మరియు ఎస్ఎంఎస్ల ద్వారా నోటిఫికేషన్ పంపించారు. ప్రతి అభ్యర్థి తన షెడ్యూల్, డేట్, టైం వివరాలు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.in లో చూసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు, ఇది తుది నియామకానికి కీలకమైన దశ. ఇందులో ఏదైనా పత్రం సరైన విధంగా అందించకపోతే అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అభ్యర్థులు తమ పత్రాలు సక్రమంగా సిద్ధం చేసుకుని హాజరు కావాలి. అదే సమయంలో అధికారులు కూడా ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్ 3 పోస్టులు సాధారణంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, అకౌంటెంట్, ఆఫీసు సూపరింటెండెంట్ వంటి కీలక విభాగాల్లో భర్తీ చేయబడతాయి. అందువల్ల ఈ పోస్టుల కోసం పోటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇలా చూస్తే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియతో గ్రూప్ 3 నియామక ప్రక్రియ తుది దశకు చేరినట్లుగా చెప్పవచ్చు. కొత్తగా ఎంపికయ్యే అభ్యర్థులకు ఇది జీవితాన్ని మార్చే అవకాశం.